ఇక్కడ 1 పేజీలో 10th క్లాస్ ప్రాబ్లం చూడండి. 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లం. Find the roots of the quadratic equation. 3x square minus 5x plus 2 is equal to 0 by using the method of completing the square. Okay. Question is find the root of the quadratic equation 3x square minus 5x plus 2 is equal to 0 ని మనం కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ఉపయోగించి ఈ యొక్క ప్రాబ్లమ్ని చేయాలన్నమాట. ఓకేనా. సొల్యూషన్ ఇక్కడ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే మనకి ఏం చేయాలి చెప్పండి. మొదటిగా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే 2 పాయింట్స్ చూడండి. కంప్లీటింగ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. లేదా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఆర్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి. సెకండ్ టర్మ్ అనేది 2 ప్రోడక్ట్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం బి స్క్వేర్ని యాడ్ చేయాలి. ఫస్ట్ బీగా బి స్క్వేర్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్గా మనం బీని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బీని ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని స్క్వేర్ చేసి సరిపోద్ది అనమాట. అలాంటి ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో ఉందే, లేదంటే వాళ్ళు చూడండి ఒకసారి. ఓకేనా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ సొల్యూషన్. గివెన్ quadratic equation is 3x square 5x plus 2 which is equal to 0. ఓకేనా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 3. ఓకేనా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది 1 లేదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మనం ఏం చేయాలి? ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ 1. సో ద డివైడింగ్ ది ఎంటైర్ ఈక్వేషన్ బై 3. సో ద కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ది 1. సో దట్ ఫర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఉంది. దీన్ని 1 చేయాలన్నమాట. 1 చేయాలంటే దీన్ని 3తో డివైడ్ చేయాలి. ఓకేనా. డివైడింగ్ both sides of 3. 3x square minus 5x plus 2 is equal to 0 by 3 by 3. 3x square by 3, 5 by 3 into x plus 2 by 3 is equal to 0. 3 cancel చేస్తే x square 5 by 3 into x plus 2 by 3 is equal to 0. ఓకేనా. minus 2 plus 2 by 3 ఈజీగా కూడా అవతల పంపించేద్దాం. x square minus 5 by 3 x is equal to minus 2 by 3. నెక్స్ట్ మనం సెకండ్ టర్మ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఎల్హెచ్ఎస్లో ఏ స్క్వేర్ తర్వాత 2ab టర్మ్లో మనకి ఏ ఉండాలి? 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి. 2 ప్రోడక్ట్ అనేది 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి. దీన్ని 5 by 3 2 యొక్క ప్రోడక్ట్ రాయాలి. సో దర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ముందుగా 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి ఏం చేస్తారు? ఇది ఎక్స్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ చూడు ఎక్స్ 5 by 3 5 by 3 రావాలి. 2తో ప్రోడక్ట్ చేస్తే 5 by 3 రావాలి. అంటే ఇక్కడ 5 by ఇక్కడ 6 పెట్టేసుకుంటాను. 2 3 జా 6 5 2 3 జా 6 5 by 3 వస్తుంది. ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 by 3. అంటే ఇక్కడ మనకి బి వాల్యూ ఫైండ్ అవుట్ అయింది అనమాట. 2abలో బి వాల్యూ ఫైండ్ అవుట్ అయింది. బి వాల్యూ అంటే ఇప్పుడు యాడింగ్ బి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 by 6 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. చూడరా బోత్ సైడ్స్. బి అనేది వ్యవస్థతో అయింది 5 by 6,
5/6ని మనం హోల్ స్క్వేర్ చేసి ఇరువైపులో యాడ్ చేయాలి. x² - 2 ఇంటూ x 5/6 ప్లస్ 5/6 హోల్ స్క్వేర్ -2/3 ప్లస్ 5/6 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే చూడండి, ఇది a² - 2ab + b² ఫార్ములా వ్యవస్థతో ఉంది కాబట్టి దీన్ని a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చు అండి. a అంటే x, b అంటే 5/6. సో దేర్ఫోర్ x - 5/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2/3 ప్లస్ ఇదంతా ఇది -2/3 5/6 హోల్ స్క్వేర్ అంటే 25/36. 25/36 x - 5/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఎల్సిఎం 36 అవుతుంది. 3 అనేది 36 ఎన్నిసార్లు పోతుంది, 12 సార్లు. 12 3 36, 12 2 ఎంత 24 ప్లస్ 36 ఎన్నిసార్లు పోతుంది, 1 టైం పోతుంది. 1 × 25 టోటల్గా ఎంత, ఇది 1/36. సో దేర్ఫోర్ x - 5/6 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ అవతల పోతే +/-√1/√36 అవుతుంది. సో -5/6 ఈజ్ ఈక్వల్ అవతల పోతే x ఈజ్ ఈక్వల్ టు +5/6 +/-5 అంటే ఎంత, +/-1/6 దీన్ని ప్లస్తో రాసుకునేంత 5/6 + 1/6. నెక్స్ట్ 5/6 - 1/6 గెట్ ఎంత, ఇది ఇక్కడ హారాలు అనేది డినామినేటర్లో ఉన్నటువంటి హారాలు సేమ్ ఉన్నాయి కదా, పై వాటిని యాడ్ చేసుకుంటే 6/6. ఇక్కడ హారాలు అనేది సమానంగా ఉన్నాయి, పై వాటిని తీసివేస్తే 4/6 గెట్ 1 2/3. 2 1 = 2 2 = 2 3 x is equal. It is required solutions.